డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయనతో పాటు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త చూస్తే ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు. ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి. ఎక్కడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందో ఫోన్ ట్యాపింగ్ కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులనే కాదు, బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అనేక పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఎవరైతే కేసీఆర్ కు అనుసంధానంగా పనిచేయడం జరిగిందో ఆయన కులానికి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం జరిగిందో బడా వ్యాపారుల పెద్ద పెద్ద వ్యాపారస్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడే సీక్రెట్ మాటలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన అంశాలను మొత్తం కూడా రికార్డింగ్ చేసి వాళ్ళ వద్దకు తీసుకువెళ్ళి రికార్డింగ్లను వినిపించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా కేసీఆర్ డైరెక్షన్ లో జరిగింది. కేసీఆర్ చెప్తేనే పోలీసులందరూ కూడా వినడం జరిగింది. ఆయన కులానికి సంబంధించిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బడా వ్యాపారులు, బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఇక గెలవద్దు, కేవలం టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలి, కేసీఆర్ బతుకున్న రోజులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా, ఇంకా ఆయన చెల్లెలు ఓడిపోతా ఉంటే ఒక పదవిలో ఓడిపోతా ఉంటే ఇంకొక పదవి పదవి ఇచ్చేలా కేసీఆర్ అన్ని వ్యూహాలు రచించడం జరిగింది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఇప్పుడు బయటపడడంతో ఆయన చేసిన అవినీతి ఆ బండారం బయటపడడంతో పాటు ఈ అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోట్ల రూపాయల సంపాదన అంశం కూడా బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేసీఆర్ కన్సర్న్లోనే జరిగిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం మొత్తం కవితకు కంపెనీ ఇవ్వడానికి తీహార్ జైలుకు వెళ్లాల్సిందేనని, దీన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు నవీన్ రావు, శ్రవణ్ రావు పెట్టుబడి పెట్టారని, వీరిద్దరూ కేసీఆర్ కుటుంబానికి బంధువులేనని చెప్పారు. నవీన్ రావు, శ్రవణ్ రావు కొనుగోలు చేసిన పరికరాలకు అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అధికారం ఇద్దరి చుట్టూ తిరిగిందని, అందులో ఒకరు ధృతరాష్ట్రుడు కేసీఆర్ కాగా ఇంకొందరు అహంకారంతో విర్రవీగిన యువరాజు దుర్యోధనుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. వీరిద్దరి ఆదేశాలతోని ప్రభాకర్ రావు అనే గజదంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం జరిగిందని పేర్కొన్నారు. లైవ్ డిటెక్టివ్ పరీక్షకు సిద్ధమా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లైవ్ డిటెక్టివ్ పరీక్షకు సిద్ధమా అని కేసీఆర్, కేటీఆర్ కు శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. దీనిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అందరూ చదువు కోసం విద్యాలయాలను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తుందని ఎద్దేవా చేశారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ తో పలువురిని బెదిరించి 100 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నవీన్ రావు ధోరణిపై ధరణిలో కొన్ని వందల ఎకరాలు బదలాయించారని ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పెరిగినాయి తప్ప తగ్గలేదని అన్నారు. కవిత తిహార్ జైలుకు వెళ్తే కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని పేర్కొన్నారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేయడం కాదు, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు? లోక్సభ ఎన్నికల్లో 3 కుటుంబ సభ్యులు 3 చోట్ల పోటీ చేయాలని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ వ్యవహారంపై నేను డీజీపీకి ఫిర్యాదు చేసా, బాధితులంతా ఫిర్యాదు చేయాలంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆగడాలు తెలిసే కూడా కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరించాయని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టడం జరిగింది. అంటే ఈ దొంగలు మొత్తం ఎట్లా చేశారంటే, పోలీసు ఉద్యోగాల్లో ఉన్న ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు తీసుకొని జీతాలు తీసుకున్న వాళ్ళ పిల్లలు హాయిగా మంచి జీవితం గడుపుతున్న వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నా ఇంకా సిగ్గు లేకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు
ఎవరైతే బడా వ్యాపారులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, బాగా డబ్బున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల వరకు అందరి నాయకుల లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా వ్యాపారస్తులు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా, ప్రధాన ముద్దాయిగా కేసీఆర్ని ఇందులో కేసీఆర్ కేంద్రంగానే విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఆయన కొడుకు కేటీఆర్ ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయం ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఆయన చాలా పరిజ్ఞానవంతుడు. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో కేటీఆర్ పాత్ర అమోఘంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించి ఖచ్చితంగా ఎవరైతే దీనికి ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం జరిగిందో, వందల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేయడం జరిగిందో, ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వాళ్ళకు వినిపించి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగిందో, ఆ డబ్బులు వసూలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులని ఇబ్బందులకు గురి చేయడం జరిగిందో, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు గెలిచే అవకాశం ఉన్న వాళ్ళని ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ వాళ్ళని ఓడించడం జరిగిందో, ఈ అన్ని అంశాలపైన సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం అందరినీ కూడా, ఎందుకంటే పాప మహిళ ఒక్కతే ఆడపడుచు, తెలంగాణ బొడ్డెమ్మగా చెప్పుకునే మహిళ ఒక్కతే పోయి తిహార్ జైల్లో కూర్చున్నది. మహిళ పాపం లేడీస్ కాబట్టి పరిచయం అవుతుంది. కేసీఆర్ బిడ్డ ఒక్కతే ఆడ ఉంటే పరిచయం అవుతుంది, పాపం ఇబ్బంది గురవుతుంది, మానసికంగా ఇబ్బంది గురవుతుంది, టెన్షన్ గురవుతుంది. కాబట్టి కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డారో, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఇబ్బంది పెట్టారో, తెలంగాణ సమాజాన్ని దోచుకున్నారో వాళ్ళందరూ తీసుకుపోయి తిహార్ జైల్లో పెడితే ఆడ ప్రశాంతంగా ఒకే రూమ్ లో కూర్చోబెడితే ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కవిత కూడా ఇబ్బంది ఉండదనేది స్పష్టమవుతుంది మిత్రులారా.